అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే మీ పేరు? నరేష్. నరేష్. ఏం పని చేస్తుంటావు అన్న? కూలి పనే. కూలి పని. పెయింటర్ పని, పెయింటింగ్. పెయింటింగ్ పని. రోజు పని దొరుకుతుందా అన్న? లేదన్న, దొరికినాడు దొరికింది, లేకుండా లేదు. మామూలుగా అందరికి ఒకటే తిరుగు ఉండదు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం. కానీ కూలి పని కూలి పని అంతే, వేరే ఏం లేదు. మాకు జాబులు గీవులు ఏం లేవు కానీ ఓకే. కూలి పని. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళందరూ మార్పు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఇక ఎవరిది ఎట్లున్నా కానీ మాకు సంబంధం లేదన్న. మేము చేసేది మాత్రం గదే కూలి పని. ఎంతమంది ఢిల్లీలోకి వెళ్ళి మొత్తం మార్పు వచ్చినా కానీ, ఈడి దాకా వచ్చినా కానీ మేము చేసేది మా పెయింటింగ్ పని, గదే పని తప్ప. అవసరమైతే మళ్ళీ కూలికి పెడితే మళ్ళీ కూలికి వాడికి వెనక్కి పోడు తప్ప మాకైతే ఏమి ఉండదు అందులో. వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మేము చెప్పనికి కాదు, కానీ ఎవరు పైనుంచి వచ్చినా కానీ గంతే ఉంటాయి, కిందికి వెళ్ళి వచ్చినా గంతే ఉంటాయి. ఎవరైనా కానీ కూలి గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఏం మారలేదా అన్న? ఏదన్నా అయ్యో ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు గతే లేదు. 10 ఏళ్ళకి వెళ్ళి 11, 12 సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి ఇంతవరకు రేషన్ కార్డే గతి లేదు నాకు. ఏం చెప్పాలి? ఎవడన్నా ఎక్కడన్నా పోవాలన్నా కూడా ప్రతి ఒక్కడు నాకు రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, నెంబరీ అని పడతారు. ఏడుందా నాకు? ఉన్నది 4 పిల్లలు, 2 పిల్లలు, 4 కలిసి ఉన్నాం. మాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. అప్పుడు కూడా ఇస్తున్నారు కేసీఆర్, వాళ్ళ ప్రభుత్వంలో ఇస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం కూడా ఇస్తున్నారు. మే నెల నుంచి బియ్యం తెచ్చుకోరన్నారు, కొత్త రేషన్ కార్డులు అన్నాడు, అది చూసుకోమని ఇది చూసుకోమని. ఇంతవరకు అసలు అది లేదు, ఇది లేదు, ఏది లేదు.